ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. కాబట్టి ఓ రామ, ఏ కోరికైతే ఉంటుందో కోరిక మాత్రమే సంసారము. కోరిక గనక అంటే ఆ ఇచ్చ యొక్క భావము లేకుండా ఉన్నామనుకో అదే నిర్వాణము. కాబట్టి ఈ కోరిక అనేటువంటిది ఉత్పన్నం కాకుండా చేయడం ఎందే ప్రయత్నాన్ని చేయు. తక్కినటువంటి ప్రయత్నాల చేత ఏమి ప్రయోజనం ఉన్నది? కాబట్టి నీవు శాస్త్రాలు ఏమి చెప్తున్నాయి, గురువులు ఏమి ఉపదేశిస్తున్నారు, దాని ద్వారా ఏదైనా నిర్వాణ స్థితిని పొందవచ్చునేమో అనేటువంటి విషయాన్ని గురించి నీవు వ్యర్థంగా సమయాన్ని వృధా పుచ్చుతూ నిరీక్షిస్తూ ఉన్నావు. ఇక్కడ కోరిక నశించడం అనేటువంటిది మాత్రమే, కోరికను నశింపజేసుకోవడం అనేటువంటి ఉపాయం ఏదైతే ఉన్నదో అదే చిత్తాన్ని శాంతింపజేస్తూ ఉన్నది. ఇంకా అటువంటి ఉపాయం ఉండగా దానిని ఆశ్రయించకుండా నీవు శాస్త్రాల కొరకు గురువుల యొక్క ఉపదేశం కోసం ఎందుకు ఎదురు చూస్తూ ఉన్నావు? ఎవనికైతే తన యొక్క వివేకము చేత మరి కోరికను నశింపజేసుకోవడం అనేటువంటి కార్యం అనేటువంటిది చేయాలి. అలా చేసుకునేటువంటి దాని యందు ఏమాత్రం అబ్బో ఇది మనకి చాలా కష్టమవుతుంది అనేటువంటి దాని సాధింపలేము అనేటువంటిదిగా మీకు కనబడినట్లయితే అటువంటి వానికి నిజంగా కూడా ఇక గురూపదేశము కానీ శాస్త్రాదులు కానీ, శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? సద్గురువును ఆశ్రయించమని. సద్గురువులు ఏం చెప్తున్నారు? కోరికను నశింపజేసుకోమని చెప్తున్నారు. అప్పుడు నువ్వు శాస్త్రాధ్యయనం చేసినా గురూపదేశాన్ని పొందినా కూడా ఏ యొక్క ఇచ్చలు వాసనలు కోరికలు ఉన్నవో వాటిని నశింపజేసుకునే ప్రయత్నం నీవు చేయకపోతే ఇవన్నీ కూడా శాస్త్రాలు గురూపదేశాలు ఇవన్నీ కూడా అర్థం లేనటువంటివే, అంటే ప్రయోజన శూన్యమే అవుతాయి కదా, దానివల్ల ఏమీ లాభం లేదు కదా అని చెబుతూ, ఎలాగంటే పులుల చేత చుట్టబడినటువంటి ఆడజింకకు మరణము అనేటువంటిది నిశ్చయమే, ఇంకా అది మళ్ళీ బ్రతుకుతుంది అనేటువంటి అవకాశం లేదు. అలాగే దుఃఖాలను విస్తరింపజేసేటువంటిది ఏంటది? ఇచ్చే కదా దుఃఖాలను విస్తరింపజేసేటువంటిది. అది ఎలా విస్తరింపజేస్తుంది అంటే కోరిక ఉన్నది, దానికోసం ఎలా అయినా పొందాలి అనుకుంటాం. ఇప్పుడు కీచకుడు ఉన్నాడు, ద్రౌపదిని పొందాలి అని కోరుకున్నాడు. చివరికి ఏమయ్యాడు? భీముని చేతిలో మరి అర్ధరాత్రి సమయంలో అజ్ఞాతంలో ఉన్నటువంటి భీముని చేతిలో కీచకుడు అంటే సింహబలుడు, వాడు అనేక మందిని త్రుటిలో చంపగలిగినటువంటి బలవంతుడైన కోరికకు లోబడి కీచకుడు నశించాడు. దుర్యోధనుడు రాజ్యాది వ్యామోహాలు పోయాడు. ఏం చేశాడు? కోరికని తగ్గించుకోలా. పెద్దలు చెప్పారు వినలా, శాస్త్రాలు చెప్పినాయి వినలా, గురువులు చెప్పారు వినలా, సాక్షాత్తు పరమాత్మే తెలియజేశాడు విననివ్వనప్పుడు ఏమైంది? ఆ కోరికకు రాజ్యం అనేటువంటిది తన పినతండ్రి కొడుకుల యొక్క రాజ్యాన్ని కూడా వాడు పాలించాలి అనేటువంటి దుర్బుద్ధితోటి అదే సత్యమని అదే నిత్యమని భావించినటువంటి వానికి చివరకు ఏమైంది అంటే సర్వం కూడా కౌరవ సేన అనేటువంటిదే కాదు, ఇంకా తన రాజ్య విస్తారంలో ఉన్నటువంటి అనేక రాజుల యొక్క ప్రాణాలను కూడా పణంగా పెట్టాడు. కోరిక అనేటువంటిది భౌతికంగానే ఇంత వినాశనాన్ని కలుగజేస్తే కోరిక అనేటువంటిది అంతర్గతంగా ఈ జీవిని అనేక ఉపాధులని పొందించేటట్టుగా చేస్తూ ఉన్నది. కాబట్టి కోరిక అనేటువంటి విషయం యొక్క మార్పులతో కూడినటువంటిదియే కదా ఈ సంసారము అనేటువంటిది. మనుజులకు మరణము నిశ్చయమైనట్లే. ఇంకా వాడు కోరికతో కూడి ఉన్నాడా? మరణిస్తాడు, మరణించాడా? పుడతాడు, పుట్టాడా?
చేస్తాడా? కర్మలు చేస్తాడు. కర్మలకు తగినటువంటి ఇక ముసలితనము, వ్యాధులు, మరణము సంప్రాప్తమవుతాయి. తర్వాత వాడు మరొక శరీరాన్ని ధరిస్తాడు. దేనికి అంటే వాడు చేసినటువంటి కర్మఫలాలన్నీ కూడా వాడు అనుభవించాలి కదా. వాడు కోరుకొని వాడు పోగు చేసుకొని మూట కట్టుకొని ఉన్నాడు కదా, అది సంచితం అనేటువంటిది ప్రారంధ రూపంలోకి వచ్చి మళ్ళీ వాడు శరీరాన్ని పొందవలసింది. అది ఏ శరీరము అంటే వాడు ఎటువంటి దుష్టవాసనలకు లోబడిందా, శిష్టవాసనలకు లోబడినదా అనేటువంటిది వాడు అనుసరణను బట్టి వాడి కర్మఫలాన్ని బట్టినటువంటి శరీరాన్ని, ఉపాధిని పొందుతాడు. అందుకు కాబట్టి ఇక్కడ కోరిక అనేటువంటిదే నశించిపోవాలి. అదే కోరిక లేనటువంటి మనుషుడు ఏం చేస్తాడు? బాలుడు చపలత్వంతో ఉన్నట్లుగా ఉంటాడా? ఉండడు, నిశ్చలంగా ఉంటాడు. కోరికే లేకపోతే దేనికి అలజడిపడాలి? ఏది కావాలి వానికి? ఏది అవసరం లేదు. దీనివల్ల కష్టం వస్తుందని కానీ దీనివల్ల నాకు సుఖం వస్తుందని కానీ ఎటువంటి భావ అభావాలు లేనటువంటి స్థితే కోరిక నశించడం. అటువంటి మనుషుడు ఎలా ఉంటాడు? చపలుడై అజ్ఞానిలాగా, పసివానిలాగా చంచలత్వంతో ఉంటాడా? ఉండడు, స్థిరంగా ఉంటాడు. అటువంటి వాడు చేసేటువంటి ప్రయత్నం ఏంటి? ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాడు. అలా ఆత్మజ్ఞానం కోసం వాడు కొద్దిపాటి ప్రయత్నం చేసినా కూడా వాడికి అది సిద్ధిస్తుంది. కాబట్టి ఇక్కడ కోరిక యొక్క శమనం కోసమే, అంటే కోరిక నశించడం కోసమే ప్రయత్నం అనేటువంటిది చేయాలి. ఆ కోరిక నశింపజేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నమే, దాని చేతనే మనుజుడు ఎలాగంటే బాగా ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు అని చెబుతూ, అందుకే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని చెప్పారు? సర్వులు కూడా ఈ కోరికను నశింపజేసుకునేటువంటి విధానాన్ని అనుసరించండి. ఆ అనుసరణ వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఆత్మజ్ఞానముతోటే ప్రకాశవంతమవుతారు అని చెబుతూ, ఎప్పుడైతే ఆత్మజ్ఞానంతో ప్రకాశించారో వారికి మళ్ళీ కూడా ఈ పరిచ్ఛిన్నమైనటువంటి ఉపాధులను పొందవలసినటువంటి ఆవశ్యకత ఉండదు అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ, నిరిచ్యతైవ నిర్వాణం స్వేచ్ఛతైవ హి బంధనం యథాశక్తి జయేదీచ్ఛాం కిమే తావతి దుష్కరం. అందుకే శ్రీ వశిష్ఠ గురుదేవులు ఏమని తెలియజేశారు? ప్రతి ఒక్కరి చేత కూడా ఈ ఇత్యారాహిత్యమే, అంటే ఇచ్చారాహిత్యం అన్నప్పుడు కోరికను నశింపజేసుకునేటువంటి విధానాన్నే అనుసరించురుగాక. దానివల్ల వారు మళ్ళీ శరీరాల యొక్క ఉపాధుల యొక్క రాకపోకలు లేనటువంటి ఆత్మజ్ఞానం వారికి లెస్సగా సంప్రాప్తిస్తుంది అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ ఇచ్చ యొక్క అభావం ఏదైతే ఉన్నదో, అంటే కోరిక లేకుండా ఏదైతే ఉన్నదో అదే నిర్వాణము. ఏ కోరికతో కూడి ఉన్నదో అదే బంధనం. కాబట్టి ఇచ్చను యథాశక్తి జయించాలి. అంటే కోరికను పూర్తి స్థాయిలో తనదైనటువంటి ప్రయత్నము చేత కోరికను వదిలివేసుకోవాలి. ఇంత మాత్రము చేత దుష్కరమైనటువంటిది ఏమైనా ఉన్నదా? మరి ఇంత పెద్ద కష్టం ఏమైనా ఉన్నదా ఇంతకంటే? దాన్ని కోరికను వదిలేసుకోవడం కంటే కష్టం ఇంకేదైనా ఉన్నదా? ఏమీ లేదు కదా అని చెబుతూ, ఎలాగంటే కోరిక లేకుండా ఉండడమే కదా మోక్షము, కోరిక కలిగి ఉండడమే కదా బంధనము. కాబట్టి యథాశక్తి తనదైనటువంటి ప్రయత్నము చేత కోరికను జయించాలి. ఇంత మాత్రపు కార్యమునందు ఏమి కష్టం ఉన్నది అంటే ప్రతి ఒక్కరూ కూడా దానిని అనుసరించవచ్చు. జరామరణ జన్మాది కర్మంఝక ధిరావలేహి బీజమిచ్చా సదైవాంతర్దహ్యతాం శమవహ్నిన. కాబట్టి ఓ రామచంద్ర, ఈ జన్మము, జర, మరణము మొదలైనటువంటివన్నీ కూడా కంటక వృక్ష సమూహానికి, మరి అనబడేటువంటి కంటక వృక్ష సమూహానికి ఇచ్చయే బీజమై ఉన్నది. ఈ యొక్క అంటే పుట్టడం కానీ, ముసలితనం రావడం కానీ, వ్యాధులతో బాధింపబడడం కానీ, మళ్ళీ శరీరం వదిలిపెట్టడం కానీ, ఇవన్నీ ఎలాంటివి అంటే ముళ్ళ చెట్ల సమూహం లాంటిది. ఇప్పుడు ముళ్ళ పొద ఉంది, మనం పోయి ముళ్ళ పొదలో పడ్డాం, ఎటువైపు కదిలినా ముళ్ళు గుచ్చుకుంటూనే ఉంటాయి. అటువంటి ఎటు అంటే బయటికి రాలేము, అందులోనూ ఉండలేము.
అంత భయంకరమైనటువంటి అంటే కంటక వృక్ష సమూహానికి ఇదంతా కూడా ఈ పుట్టడము, వ్యాధిగ్రస్తం కావడము, లేదా ముసలితనం రావడము, లేదా శరీరం వదిలిపెట్టడము, శరీరం వదిలి మళ్ళీ రావడము, ఇవన్నీ కూడా దేనికి మూలమై ఉన్నది? ఇవన్నీ ఎలా వస్తూ ఉన్నవి అంటే దీనికి మూలం కోరిక. ఈ కోరిక వల్లే, ఈ కోరిక అనేటువంటి బీజం వల్లే ఈ యొక్క జన్మ జర మరణాలు అనేటువంటివి ఉత్పన్నమవుతూ ఉన్నవి. అటువంటి దానిని నిరంతరం కూడా అభ్యస్తమైనటువంటి శమము అనేటువంటి అగ్ని చేత అంతఃకరణమునే దహింపజేసి వేయాలి. ఎలాగా? ఏ యొక్క కోరిక అనేటువంటి బీజము ద్వారానే పుట్టుక, ముసలితనము, చావు, వ్యాధులు, బాధలు మొదలైనటువంటి మరి ఆపదలను కలగజేసేటువంటి దానికి మూలం ఏమై ఉన్నది అంటే కోరికే బీజమై ఉన్నది. అయితే ఆ కోరికను ఏ విధంగా నివారించుకోవాలి, ఎలా తీసివేసుకోవాలి అంటే నిరంతరం అభ్యస్తమగు వాడు నిరంతరం కూడా శమదమాదులని అభ్యాసం చేయాలి. శమము అంటే మనసేంద్రియాలు, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటువంటి వాటిని ఎల్లప్పుడూ కూడా మనసుతోటి పరమాత్మ తత్వాన్నే వాడు సంకల్పించాలి. అదే సత్యము అని భావించాలి. ఆ భావించినటువంటి విషయాన్ని బుద్ధి రూపంలో అది తప్ప మరొకటి లేదు అని నిశ్చయించాలి. ఏది? పరమాత్మ వస్తువే శాశ్వతము, సత్యము, నిత్యము అని బుద్ధిపూర్వకంగా నిశ్చయించాలి. అలా నిశ్చయించినప్పుడు నేను పరమాత్మ వస్తువునే అని వాడు చింతించాలి. అలా చింతిస్తూ పరమాత్మ వస్తువు మాత్రమే శాశ్వతము, ఆ వస్తువుని ఎల్లవేళలా చింతించి చింతనా వృత్తిలో వాడు అదే ఆకారంగా తన యొక్క చిత్తము ద్వారా ఆ చిత్తాకారము కాస్త కూడా చిద్రూపాకారంగా మారిపోవాలి. అటువంటి అభ్యాసము అహంకార రూపంతో ఇక శరీరము నేను అని భావించేటువంటి అహంకారం ఏమవుతుంది అంటే మానసికంగా, బుద్ధిపూర్వకంగా, చిత్తము పూర్వకంగా కూడా వాడు పరమాత్మనే సత్యమని, అదే నిశ్చయమని, అదే తన యొక్క ఆకారమని, తన స్వరూపం అదేనని భావించేటువంటి దాని చేత ఈ అహంకారము కూడా ఏమని భావిస్తుంది? పరమాత్మ వస్తువే నేను అంటే నేనెవరు? పరమాత్మను. పరమాత్మ కంటే నేను భిన్నమైనటువంటి వాడిని కాను అనేటువంటి విషయాన్ని వాడు ఆ విధంగా నిరంతరం కూడా దాని ద్వారా వానికే శమము, అంతరేంద్రియాలు నిగ్రహానికి వస్తాయి. పరమాత్మ వస్తువు కంటే అన్యమైనటువంటి ఇతరమైనటువంటి వస్తువు మరొకటి లేదు అని తెలుస్తుంది. ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి అంటే రెండవ వస్తువు లేదు. అక్కడ ఉన్నటువంటిది అద్వితీయమైనటువంటి పరవస్తు స్వరూపమైన పరమాత్మ ఒకటే అన్నది. దానిని తెలియాలి అంటే శుద్ధమైన మానసేంద్రియాల చేత, శుద్ధమైనటువంటి బుద్ధీంద్రియము చేత, శుద్ధమైన చిత్తము చేత, మరి శుద్ధమైన అహంకార ఇంద్రియము చేత కూడా ఎల్లప్పుడూ పరమాత్మ తత్వాన్ని అంటి ఉండేటువంటి అభ్యాసం ఎప్పుడైతే చేశాడో వాడికి శమము అనేటువంటిది వాడికి లోబడి ఉంటుంది. దానిని లోబడి తన ఇంద్రియాలు తన యొక్క నిగ్రహంలోకి వచ్చినప్పుడే దానిని శమము అని పిలుస్తారు. ఆ శమము అనేటువంటిది ఎలాంటిది అంటే వానికి అంతర్గతమైనటువంటి శాంతిని చేకూరుస్తుంది, చల్లదనాన్ని ప్రసరిస్తుంది, ప్రసన్నతను కల్పిస్తుంది. కానీ ఆ శమము అనేటువంటిది ఇంకొక చోట అగ్నిలా ప్రకాశిస్తుంది. అది దేనికి అంటే ఏ యొక్క ఈ దేహేంద్రియాలు, ఈ జగత్ సంబంధమైన వస్తువులు ఇవన్నీ కూడా సత్యము అని భావించేటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము ఏవైతే అస్థిర వస్తువులను సత్యమని నమ్మినటువంటి ఇదంతా ఉన్నదో దానిని దహింపజేస్తుంది. అసత్య వస్తువులని దహింపజేస్తుంది. వానికి ఆ అసత్య వస్తువులేంటి? కోరికలే కదా. ఆ కోరికలు దహింపజేసిందా ఇంకప్పుడు వానికి అంతఃకరణమున ఏం మిగిలి ఉంటుంది? శుద్ధమైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము. ఇవి ఎక్కడున్నాయి అంటే పరమాత్మ తత్వం యొక్క సాన్నిధ్యమునందు ఉన్నవి. పరమాత్మకు సాక్షిత్వ స్వరూపంలో ఉన్నటువంటి అంతర్బహిర్వ్యాపకంగా సర్వము నిండినటువంటి పరమాత్మ తన యొక్క పరిచ్ఛిన్నమైనటువంటి దేహమునందు కూడా అంతర్గతమై ఉన్నది. అపరిచ్ఛిన్నమైనటువంటి పరమాత్మ వస్తువు. దాన్ని శుద్ధ
శుద్ధమైనటువంటి మానసేంద్రియాల ద్వారా తాను ప్రత్యక్షంగా గాంచగలుగుతాడు. అదే సర్వత్రా అంటే సాక్షిత్వ స్వరూపాన్ని తను సందర్శించినప్పుడు ఇక తను అంతర్గతంగా చూసుకునేటువంటి అలవాటు బహిర్వ్యాపకంగా కూడా సర్వము కూడా పరమాత్మ వస్తువునే గాంచగలుగుతాడు అని చెబుతూ, అయితే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే ముసలితనము కానీ మరణము కానీ పుట్టుక కానీ మొదలైనటువంటివన్నీ కూడా ఎలాంటివని చెప్పారు అంటే ముళ్ళ చెట్లు వంటివి. ఆ ముళ్ళ చెట్లుకి అంటే ముళ్ళ చెట్లు లాంటి జన్మ జర మరణాలు అనబడేవి పుట్టడం, బాధపడటం, చచ్చిపోవడం అనేటువంటి దానికి అసలుకి ఎందుకు ఉత్పన్నమవుతుంది అంటే కోరిక మిగిలి ఉండడం వల్ల. కోరిక నశించిందనుకో ఇంకేమీ లేదు. ఆ కోరిక నశించాలి అంటే తాను తన మానసేంద్రియాలను నిగ్రహించాలి. నిగ్రహించడం అంటే అవి పనిచేయకుండా స్తబ్దంగా ఉంచడమా కాదు, అవి ఎటూ పనిచేస్తాయి. జగత్ సంబంధంగా పనిచేసే వాటిని ప్రత్యాహారం చెయ్యాలి అంటే అంతర్గతంగా లోపలికి మరలించి ఆ సర్వము వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ తన యందు కూడా నిక్షిప్తమై ఉన్నాడు. ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి పరమాత్మని యొక్క సన్నిధానం మాత్రము చేతనే ఈ జడప్రాయమైనటువంటి దేహం కదులుతూ ఉన్నది అనేటువంటి భావన ఎప్పుడైతే వానికి దృఢపడుతూ ఉన్నదో ఆ దృఢపడినప్పుడు ఇక శుద్ధమైనటువంటి మానసేంద్రియాల చేత మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు శుద్ధపడిపోతాయో తన సన్నిధానంలో ఏ సన్నిధానంలో పరమాత్మని సన్నిధానంలో ఉన్నటువంటివి వాటి అభిముఖంగా ఉన్నటువంటి పరమాత్మ తత్వం నందు అవి ఏకీకృతమవుతాయి అని చెబుతూ, అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది అగ్నిలా ప్రజ్వరిల్లుతుందో ఇక ఏ మురికి పట్టిన మలిన వాసలతో కూడినటువంటి మానసేంద్రియాలను దహించి వేస్తుంది అని చెబుతూ, అంతేకాదు యతో నిరిచ్ఛత్వం ముక్తతైవ తతస్తతః యావద్గతి యథా ప్రాణం హన్యాదిత్యం సముత్థితాం. ఎక్కడెక్కడైతే కోరిక యొక్క అభావం ఉంటుందో అక్కడక్కడ ముక్తి కూడా విద్యమానమై ఉంటుంది. కాబట్టి వివేక వైరాగ్యాదులు అనేటువంటివి పూర్ణంగా కలిగేటంత వరకు కూడా పైకి లేస్తూ ఉన్నటువంటి ఇచ్చను యథాశక్తి నశింపజేయాలి. ఎలాగంటే ఎక్కడెక్కడైతే మరి ప్రతి వస్తువునందు కూడా ఇచ్చ యొక్క అభావం అనేటువంటిది ఉండాలి. అంటే సర్వము కూడా పరమాత్మ స్వరూపమే అన్నప్పుడు జగత్ సంబంధమైన వస్తువుల పట్ల వానికి కోరిక కలుగుతుందా? కలగదు. అందుకే ఎక్కడైతే వాడికి ఎక్కడెక్కడైతే కోరిక అనేటువంటిది లేకుండా ఉంటుందో అక్కడక్కడ మొత్తం కూడా ఏమి కనపడుతూ ఉంటుంది? ముక్తియే విద్యమానమై ముక్తియే కనబడుతుంది. వాడు ముక్తత్వాన్ని చెందినట్టే. కాబట్టి వివేకము ఏ వివేకము? సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువే సత్యము, నిత్యము, శాశ్వతము అనే వానికి ఎప్పుడైతే కలిగిందో ఇక వైరాగ్యం కూడా కలుగుతుంది. ఏంటి? అప్పటి వరకు కూడా పరమాత్మ వస్తువు సత్యమని తెలిసేటంత వరకు కూడా వాడు అస్థిరమైన వస్తువు సత్యమని భావించాడు. ఆ భావించినటువంటి భావన పట్ల వానికి విరక్తి కలుగుతుంది. వచ్చిపోయేటువంటిది, స్థిరము కానటువంటిది, మిథ్యాస్వరూపమైనటువంటి దానిని నేను మరి సత్యమని భావించాను. కానీ సత్య వస్తువు వేరేగా ఉన్నది. అంటే ఇదంతా కూడా అసత్య వస్తువే. అసత్య వస్తువు పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను అంటే ఈ ఆసక్తి పరమాత్మ సత్య వస్తువునందే ఉంచుతాడు. అప్పుడు వానికి ఈ దృశ్య జగత్తు పట్ల పూర్తి స్థాయిలో వానికి విరక్తే కలుగుతుంది. అలా వానికి ఏ యొక్క సత్య వస్తువునందు శాశ్వతమైన వస్తువు అనేటువంటి వివేకం ఎప్పుడు కలిగిందో అసత్య వస్తువునందు వానికి విరక్తి కలుగుతుంది. ఆ విరక్తి కలగటం దృశ్యమాన జగత్తు పట్ల విరక్తి కలగడం కానీ సత్య వస్తువునందు అనురక్తి కలగడం కానీ ఎప్పుడైతే పూర్ణంగా కలుగుతుందో ఇక ఆ కలిగేటంత వరకు కూడా తనదైనటువంటి ప్రయత్నం ద్వారా అప్పుడప్పుడు కూడా పైకి లేస్తూ ఉంటుంది. ఏంటది? కోరిక. ఎందుకు? అనేక జన్మ పరంపరల నుండి ఆ పద్ధతికి అలవాటు పడి వచ్చాం. ఆ అప్పుడప్పుడు అలవాటు కొద్దీ పైకి లేచినటువంటి ఆ కోరికను కూడా తనదైనటువంటి యథాశక్తి
అప్పుడు తన యథాశక్తిని అనుసరించి ఆ పైకి లేచినటువంటి కోరికను నశింపజేసుకోవాలి అని చెబుతూ ఏంటంటే ఎక్కడెక్కడైతే భోగాల పట్ల ఉన్నటువంటి కోరికలు అవన్నీ కూడా నశించిపోయి ఉంటాయో అక్కడక్కడ పూర్తి స్థాయిలో ముక్తే అలరారుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మోక్ష మార్గము అనేటువంటిది పూర్ణంగా సిద్ధించేటంత వరకు కూడా వివేకము వైరాగ్యము అనేటువంటి దాని చేత యథాశక్తి వివేకము అంటే సత్య వస్తువే శాశ్వతము అని సత్య వస్తువు తప్ప మరొక దాని పట్ల వానికి విరక్తి కలిగి ఉండడం. ఆ విరక్తి ఎటువంటిది అంటే వచ్చిపోయే స్థితుల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క వస్తువు ఏది ఈ త్రిలోకాలకు లోబడి ఉన్నటువంటిది. త్రిలోకాలు అంటే త్రిగుణాలకు మూలమైనటువంటిది, అంటే సత్వరజస్తమో గుణాలకు మూలమైనటువంటి స్వర్గలోక మర్త్యలోక పాతాళలోక ఈ లోకాలలో ఉన్నటువంటి ఏ యొక్క వస్తుతతి కూడా ఇదంతా అబద్ధమే. వాడు దుఃఖాన్నే అనుభవిస్తూ ఉన్నా సుఖాన్నే అనుభవిస్తున్నా అంతకంటే సుఖం కావాలని కానీ అంతకంటే అధికంగా ఉండాలని కానీ ఏమీ కోరడు. ఎందుకు? ఉన్నదే వానికి బరువైంది. బరువైనప్పుడు ఇంకా మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇంతకంటే అదనంగా ఇంతకంటే ఉత్తమంగా అని కోరడు. కోరిక అనేటువంటిది కోరికే. అలా కోరిక అనేటువంటిది దృశ్యమాన జగత్తు పట్ల కోరిక ఉన్నదా? ఉపాధి అవసరం. ఈ ఉపాధి స్వర్గంలో ఉండవచ్చు, మానవలోకంలో ఉండవచ్చు, లేదా పాతాళ లోకంలో ఉండవచ్చు, క్రిమికీటకాదులుగా ఉండవచ్చు, మరి చర అంటే కదిలేటువంటి వస్తువుల్లో ఉండవచ్చు, స్థిర అంటే కదలనటువంటి వస్తువుల్లో ఉండవచ్చు, స్థావరాలలో జంగమాలలో సర్వేక సమస్తములు కూడా దేంట్లో అయినా సరే ఒక ఉపాధిని పొంది ఉండాలి అనేటువంటిది. అది ఉపాధిని పొంది ఉండడానికి మూలమేమిటి? కోరిక. ఆ కోరిక దేని ద్వారా వస్తుంది? అసత్యమైన వస్తువును సత్యము అని భావించడం వల్లే వస్తుంది. అందుకని ఈ అసత్యమైన దృశ్యమాన జగత్తు పట్ల వానికి పూర్తి స్థాయిలో ఎప్పుడైతే విరక్తి కలిగిందో అదే పూర్ణ స్థాయిలో వానికి పరమాత్మ పట్ల అనురక్తి కలుగుతుంది. అలా అప్పుడప్పుడు అలవాటు ప్రకారం లేచినటువంటి పైకి లేస్తుంది కోరిక, మళ్ళీ ఇంకో కోరిక చిన్నది ఉత్పన్నమవుతుంది, దాన్ని తీర్చుకుందాం ఇంకేమీ లేదు అంటే మళ్ళీ కోరిక పరంపరలో పడిపోతాం, మళ్ళీ ఉపాధుల పరంపరను కొని తెచ్చుకుంటాం. అలా కాకుండా యథాశక్తి తనకు వచ్చినటువంటి తనకు మంచిని కానీ చెడును కానీ కలగజేసేటువంటిది అది ఏ రూపంలో వస్తుంది? ధర్మం అనేటువంటి రూపంలో, మరి దీనులను ఉద్ధరించాలి అనే రూపంలో, దైవ కార్యము అనేటువంటి దాని రూపంలో, ఏ రూపంగానైనా సరే ఇది మంచి పని, దీనిని చేస్తే నీకు మంచి ప్రఖ్యాతి ఉంటుంది అనే రూపంలో, మంచి చేస్తే పుణ్యమే కదా పుణ్యాన్ని ఆర్జించు అనే రూపంలో ఏదో ఒక విధంగా కోరిక అనేటువంటిది పైకి లేస్తుంది. అలా పైకి లేచినటువంటి కోరికను వాడు ఛేదించి వేయాలి. అలా ఛేదించి వేసినటువంటి వానికే ముక్తి అనేటువంటిది సత్వరం సమీపిస్తుంది అనే చెబుతూ, అంటే ఎక్కడెక్కడైతే కోరిక ఉన్నదో అక్కడక్కడ బంధనాలు పాశాలు అనేటువంటివి ఉంటాయి. బంధనం దేని ద్వారా ఉంటుంది? తాళ్ళతో కట్టేయడం ద్వారా ఉంటుంది. ఆ పాశాలు ఏంటి అంటే కోరికలు అనే పాశాల చేత వాడిని వాడే బంధించుకోవడం. అంటే అది ఎక్కడ కోరిక ఉన్నదో అక్కడ వాడు బంధించబడతాడు. ఇక్కడ మనం ఏమనుకుంటాం? బంధించడం తాళ్ళు అని అంటే ఏ తాళ్ళు? అంతర్గతమైనటువంటి కంటికి కనబడనటువంటి అది అనేక ఉపాధులను పొందింపజేసేటువంటి పాశాలు అనేటువంటి దాని ద్వారా వాడు జీవుడు ముక్తత్వాన్ని పొందకుండా అనేక ఉపాధులకు కట్టుబడి ఉండడం అన్నమాట కోరిక యొక్క మూలం. అయితే పుణ్యపాపాలతో నిండిపోయినటువంటి ఈ యొక్క దుఃఖరాశులు మహాబాధలు కూడా ఉంటాయి. దాంట్లో ఏముంటాయి? అచ్చంగా దుఃఖాలే ఉంటాయా అంటే కాదు, సుఖాలు కూడా ఉంటాయి. అయితే అచ్చంగా పాపాలే ఉంటాయా అంటే కాదు. జీవుడు ఎప్పుడూ కూడా కేవలం పాపాన్నే అనుసరించడు, పుణ్యాన్ని కూడా అనుసరిస్తాడు. వాడు కోరిక మేరకు అనుసరించని, వాడికి కోరిక లేకుండా అనుసరించని. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా దాని యొక్క ఫలితాన్ని చేసినటువంటి కర్త అయిన జీవుడు వాడు అనుభవించి తీరవలసిందే. ఆ అనుభవం కోసమే ఉపాధి అవసరమవుతుంది. కాబట్టి పుణ్యాలతో పాపాలతో నిండిపోయినటువంటి ఈ యొక్క దుఃఖరాశులు కానీ మహాబాధలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఎక్కడుంటాయి? ఎక్కడ కోరిక ఉన్నదో
అక్కడే ఉంటాయి. ఇచ్ఛా నిరాశరహితే గతే సాధోహ క్షణేపి చ దస్యుభిర్మిషి బిర్మో శితస్యేవా యుక్తమాక్రందితం చిరం. ఇచ్చను గనక రహితము అనర్పకుండా ఉన్నట్లయితే సాధువగువాడు ఒక్క క్షణమైనా సరే కోరికను నశింపజేయకుండా గనక సాధువైనటువంటి వాడు గడిపినట్లయితే ఇంకా చోరుల చేత అపహరింపబడినటువంటి సర్వస్వము గలవాని వలె చిరకాలము రోదనం చేయవలసి ఉంటుంది. అసలు ఇక్కడ సాధువు అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, సాధువు అన్నప్పుడు తన యొక్క జీవన క్రమాన్ని పవిత్రం చేసుకొని ఉన్నటువంటి వాడే సాధువు. అటువంటి పవిత్రీకరించినటువంటి శరీరాన్ని, జీవితాన్ని కలిగినటువంటి వాడు సాధువైనప్పుడు అటువంటి వానికి మళ్ళీ కూడా ఒక కోరిక అనేది పొడమింది. అలా కోరికతో ఉన్నటువంటి సాధువుకి ఇక వాని యొక్క జీవనం ఎలా ఉంటుంది అంటే, దొంగల చేత అపహరింపబడినటువంటి సర్వస్వము గలవాని వలె. ఒకడున్నాడు, ఒక ధనికుడు, వాడిని దొంగలు పట్టుకొని వాని సర్వస్వము ఇంటిని దోచేశారు, ఒంటిని దోచేశారు, ఇంకా ఇబ్బంది పెట్టారు, కొట్టారు, ఇంట్లో వాళ్ళను కూడా బాధ పెట్టారు. వాని కాగితాల రూపంలో ఉన్నటువంటి స్థిర ఆస్తులను కూడా గాజేశారు. అప్పుడు వాడేమయ్యాడు? ఏమీ లేనివాడే అయ్యాడు కదా. మరి వాడి జీవన పర్యంతము వాడి తాత ముత్తాతల నుండి సంక్రమింపజేసుకున్నటువంటి ఆస్తి మాత్రమే కాదు, తాను జీవన పర్యంతము సంపాదించుకున్నటువంటి ఆస్తి అంతా నశించిపోయినట్లే కదా. అప్పుడు వాడు ఎంత దుఃఖపడతాడో, ఎంత ఏడుస్తాడో, వానికి దిక్కు దశగానక ఎంత రోధిస్తాడో వానికి తెలుసు. అలాగే కోరికను నశింపజేయకుండా ఉన్నటువంటి సాధువు. ఇక సాధువు అంటే ఊరికే వేషాలు, భాషలు, జుట్లు, గోళ్ళు పెంచడం సాధువు లక్షణం కాదు. తన జీవితాన్ని పవిత్రీకరించుకున్నటువంటి వాడు మాత్రమే సాధువు. ఆ సాధువు గనక కోరికతో ఉన్నాడు అనుకో, వాని జీవితం ఎలా ఉంటుంది అంటే, దొంగల చేత అపహరింపబడినటువంటి వాడు సర్వస్వాన్ని కోల్పోయి ఎంత రోదనం చేస్తాడో అంత బాధపడతాడు సాధువు అయినటువంటి వాడు అని చెప్తూ, అంటే ఇచ్ఛా నివారణ యత్నము లేక అంటే కోరిక అనేటువంటిది నశింపజేసుకోవాలి అనేటువంటి ప్రయత్నము చేయకుండా, ఇచ్ఛను వదిలివేయాలి, కోరికను నివారించుకోవాలి శాశ్వతంగా అనే ప్రయత్నం లేకుండా ఉండేటువంటి సాధు పురుషునకు ఒక్క క్షణకాలం గడిచినప్పటికీ కూడా, ఆ క్షణకాలం గడిచినప్పటికీ కూడా వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, ఇక మానసికమైనటువంటి అర్షడ్వర్గాలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. కామక్రోధ లోభ మోహ మదమత్సరాలు అనేటువంటి విజృంభించేస్తాయి. ఆ యొక్క సాధువు తన జీవన పర్యంతము తనను తాను పవిత్రీకరించుకున్నటువంటి పవిత్రతను మొత్తం కూడా పాప పంకిలమైన జీవితానికి దారితీసేటట్లే చేస్తాయి. అంటే ఇక్కడ అటువంటి సాధు పురుషునికి ఒక్క క్షణం కోరికతో ఉన్నటువంటి క్షణం ఒక్కటి గడిచినా కూడా వాని యొక్క స్థితి ఎలా ఉంటుంది అంటే, దొంగల చేత సర్వస్వము కూడా అపహరించబడినటువంటి వానిలాగానే చిరకాలము అతడు ఆ యొక్క కోరికతో ఉన్నటువంటి సాధువు ఏడుస్తూ ఉండవలసిందే. అంటే వాడు దుఃఖాన్నే పొంది ఉంటాడు అనే చెబుతూ, అంటే మనుజునికి ఏ విధంగా కోరిక అనేటువంటిది మరి అంతఃకరణమున శమిస్తూ ఉంటుందో, ఆయా విధంగానే అతనికి మోక్షము కొరకైనటువంటి శుభదాయకమైన సాధన చతుష్టయ సంపత్తి కూడా వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఎలాగంటే మనుజునికి ఏ విధంగా ఏ ప్రయత్నం ద్వారా అంతఃకరణమున కోరిక అనేటువంటిది నశిస్తూ ఉన్నదో, ఆయా విధంగానే వాడికి ఏ ప్రయత్నం ద్వారా అది శమిస్తూ ఉన్నదో, అదే విధంగా అతనికి మోక్షం పొందడం కోసం శుభాన్ని కలగజేసేటువంటి సాధన చతుష్టయ సంపత్తి కూడా అది వృద్ధి జరుగుతూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.